అందరికీ విస్తొచ్చేసింది. మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది. ఓర్ దేవుడో, బంగారం విలువ రోజంత ఆగకుండా పెరుగుతూనే ఉన్నది కదా. రూపాయి విలువనేమో రోజంత దిగజారుతూనే ఉన్నది. అటు అది తగ్గేటట్లేదు, ఇదేమో పెరిగేటట్టే లేదు. ఇక బంగారం కొనాలనుకునే కామన్ పబ్లిక్ కొనుడైతే కలే అయ్యేటట్టున్నది. ఇలాంటి స్మార్ట్ వార్తలల్లా ముందుగా ఏం చేద్దాం, హెడ్లైన్ చూసేద్దామా. రైల్వే స్టేషన్ల రోబో పోలీస్ దొంగల ఆట గట్టిస్తుందట బరాబర్. మునుగోడు మందుబాబులకు ఆప్కారోళ్ల సపోర్ట్, ఎమ్మెల్యే గారి హుకుంను ధిక్కరిస్తున్నారు మనోళ్ళు. అమల్లోకి వచ్చినాయి కొత్త ట్రాఫిక్ రూల్స్, ఏడాదిలో 5 చలాన్లు దాటితే రద్దవుతుందట లైసెన్స్. సైబరాబాద్ సిపి సారు ట్రాఫిక్ అవేర్నెస్ స్పీచ్, సినిమా డైలాగులు పంచు డైలాగులతోటి అదరగొట్టిండు బాస్. పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లల్లో ఎంతమంది పోలీసోళ్ళు డ్యూటీలున్నా సరే ఏ సందులకేలో దొంగసాటుంగచ్చి ప్రయాణికుల లగేజ్ పెట్టెలు బ్యాగులకెళ్ళి పైసలు బంగారం ఎత్తుకపోతుంటారు దొంగలు. పోలీసోళ్ళు ఎటు చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది కదా. స్టేషన్లలోనే కాదు, రైలు బండ్ల లోపల కూడా దొంగతనాలు శితమవుతున్నాయి. అయితే గట్ల రైల్వే పోలీసోళ్ళ కండ్లు గప్పి దొంగతనాలు చేస్తున్న దొంగల ఆట గట్టించే ఉపాయం కనిపెట్టిరు విశాఖ రైల్వే పోలీసోళ్ళు. ఒక్కపారే 20 మంది పోలీసోళ్ళు చేసే డ్యూటీని ఒకే ఒక్క రోబోతోడు చేపించి దొంగల ఆట గట్టిస్తారట. ఏఎస్పీ అర్జున్ ఇంట్రడ్యూస్డ్ బై ఈస్ట్ కోస్ట్ రైల్వే, మేడ్ ఇన్ ఇండియా, ఆన్ డ్యూటీ విశాఖపట్నం రైల్వే స్టేషన్. సార్, నాకింత స్లోగా సెల్యూట్ కొడుతుంది, గిదెట్ట దొంగల ఆట కట్టిస్తుంది అనుకుంటున్నారేమో. సెల్యూట్ స్లోగా కొట్టొచ్చు కానీ కెమెరాలు మాత్రం ఖతర్నాక్ పనిచేస్తాయట. ఇక చూడు, ముక్కు మూతి కండ్ల కాడ మొత్తం కెమెరాలే, వెనుక కూడా కెమెరాలే తలకాయకు. మన అందరికి 180 డిగ్రీల కంటి చూపే కానొస్తుంది కానీ ఈ అర్జున్ రోబోగాడు 360 డిగ్రీల కోణంలో కనిపెడుతూనే ఉంటాడట చుట్టుముట్టు. ఇవలన్న అనుమానితులు స్టేషన్లకు ఎంటర్ అయి ఈ రోబో కనిసూపల్లా కనబడితే కథం పిక్చర్ క్యాప్చర్ చేసి వాని పని పంక్చర్ అయ్యేటట్టు ఎత్తదట. ఏఐ ఐఓటీ టెక్నాలజీతో పనిచేసే ఈ రోబో ఈ సర్వైలెన్స్ లో మన హ్యూమనాయిడ్ రోబో అనేది అందరినీ స్కాన్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి వ్యక్తులు కనుక ముందు ముద్దాయిలు మన స్టేషన్ పరిధిలోకి వచ్చినట్లయితే వెంటనే అది మనకు ఒక అలర్ట్నెస్ ఇస్తుంది. అటువంటి అసాంఘిక చర్యలని మనం నివారించడానికి ఒక దృఢమైన చర్యలు అనేది మన డిఎస్సి సార్ యొక్క నేతృత్వంలో వాళ్ళ యొక్క ఆలోచనతో ముందుకు తీసుకురావడం జరిగింది. అంతకుముందు నేరగాళ్ళు, నిందితులు, అనుమానితులందరి ఫోటోలనే ఈ రోబో మెమరీకి అప్డేట్ చేసి పెడతారట. ఇక ఆ ఫోటోల లిస్టులు ఉన్న వాళ్ళు లోపలికి వస్తే గుర్తుపట్టి వెంటనే పోలీసులను పలానాడు వచ్చిండు అని చెప్పి అలర్ట్ చేస్తుందట. అదొక్కటే కాదు, ఎప్పటికప్పుడు స్టేషన్ అంతా తిరుక్కుంటా ప్రయాణికులను మైకులా అలర్ట్ కూడా చేస్తుంది. ఇట్లా Passengers are advised to remain alert against pickpocketing. Keep your wallets, mobile phones, and valuables secure at all times. దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లు అన్నిట్లలో ఇదే ఫస్ట్ రోబోనట. ఈ రోబో పర్ఫార్మెన్స్ చూసినాక కతిమ స్టేషన్లలో పెట్టాలని చూస్తున్నారట. ఈ రోబోగాన్ని చూసి స్టేషన్లో చూడు సెల్ఫీలు ఫోటోలు శితం తీసుకున్నారు. వీళ్ళు చూడు, ఈ బొమ్మ ఏందో చిత్రంగానే అవపడుతుంది అన్నట్టు ఎట్లా పరేషాన్ అవుతున్నారు చూడు ఈ పెద్ద మనుషులు ఇద్దరు. यात्रियों को जेब कतरे से सतर्क रहने की सलाह दी जाती है. अपने पास मोबाइल फोन और कीमती सामान हमेशा सुरक्षित रखें. చూడాలిగా ఎంతమంది దొంగలు ఆట కట్టిస్తాడో ఈ అర్జున్ ది రోబో. విలువైన ఆభరణాలు ధరించిన ప్రయాణికులు అదనపు అప్రమత్తత పాటించాలి. కిటికీలు మరియు తలుపుల నుండి దూరంగా కూర్చోండి మరియు ఆభరణాలను సురక్షితంగా కప్పిపుచ్చండి. వెనకట మునులు తపస్సులు యాగాలు చేస్తుంటే రాక్షసులు పోయి వాటిని భగ్నం చేసేటందుకు మస్తు దండలాడుతుంటిరి అని కథలలో చదువుకున్నాం కదా. నా వల్ల అగో అసోంటి ముచ్చట్లే అవుతున్నాయి మునుగోడు దిక్కు కూడా. అకుంఠిత దీక్షతోటి తాగి ఆబ్కారీ శాఖను రక్షించేందుకు తాగుబోతులు తండ్లాడుతుంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ సారేమో వైన్స్లు పగటిపూటే తెరవాలి, పర్మిట్ రూములు సాయంత్రం 6ంటికే కుళ్ళబెట్టాలని రూల్ పెట్టే.
తాగుబోతులారా తరలి రండి, తాగండి, తాగి ఊగండి, మీ పెగ్గుల నీళ్ళ లెక్క మీకు తోడుగా మేమున్నాం, మీకిష్టమైనట్టు తాగుర్రి, మీ కుతుకలు తడుపుకోకుండా అడ్డం పడుతున్నోళ్ళ సంగతి మాకు ఇడుర్రి, నిలకడగా వైన్స్కు రాన్రి, నిలవాడలేనంత నిమ్ముగా దాగి బొర్రుకుంట ఇంటికి పోర్రని తాగుబోతుల భుజం తట్టి వాళ్ళకెట్లా ధైర్యం ఇస్తున్నాడో చూడుర్రి. సర్కారు శాఖలన్నీ పబ్లిక్ కోసం ఎట్లా పాటుపడాలనో, వినియోగదారుల హక్కులను ఎట్లా రక్షించాలనో తెలంగాణ ఎక్సైజ్ కమ్ ఆబ్కారీ డిపార్ట్మెంట్ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. తాగుబోతుల మందు దాగే హక్కును ఎవరు హరించొద్దు. స్వేచ్ఛగా వాళ్ళకు కేటాయించిన వైన్ షాపులల్లో వాళ్ళకు దాగే హక్కు ఉంటుంది. తాగుబోతులను ప్రోత్సహిద్దాం, తాగేటోళ్లను రక్షించుకుందామని ఆగమేఘాల మీద ఉరికొచ్చి మూసిన వైన్స్ షట్టర్లను ఎట్లా తెరిపిస్తున్నారో చూడురే. దేవుళ్ళ గుళ్ళన్న బంద్ చేస్తారేమో కానీ దేవుళ్ళ పేరుతోటి నడిచే వైన్సులను అయితే అసలే మూయరు కదా. అసలు వీళ్ళొచ్చి తెరిపించుడు ఏంది అని అంటే దీనికంటే ముందైన కథ చూడాలి మీరు. అది చూసిరా, వీళ్ళంతా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ అనుచరులు. మునుగోడులో వైన్స్ను పగటిలో 1 గంటకే తెరవాలి, పర్మిట్ రూమ్లు సాయంత్రం 6ంటికే కుల్లబెట్టాలని రాజగోపాల్ రెడ్డి సారు నియోజకవర్గంలో వైన్స్లకు ఫత్వా జారీ చేసిండు కదా. ఇక సారు ఆ రూల్ పెట్టినప్పటి నుంచి నియోజకవర్గంలో ఉన్న చాలా వైన్స్లోళ్ళు అవే రూలు పాటిస్తున్నారు. కానీ పోషంపల్లి కాడున్న ఈ వైన్స్ వాళ్ళు సార్ రూల్ను ధిక్కరించి పొద్దుగాలనే వైన్స్ను తెరిచిరట 11ంటికి. ఇక ఈ సంగతి సారు అనుచరులకు తెలిసి వైన్స్ కాడికి పోయి షట్టర్ బంద్ చేయరని బలవంతంగా మూయించిరు. పక్కపొంటి పల్లి బఠానీలు అమ్ముకుంటున్న పర్మిట్ రూములకు కూడా వార్నింగ్ ఇచ్చి మూపిచ్చిరు. మీరు ఇప్పుడు చేసిరనుకో, మీరు పోయినాక తీసి రేపు ఓటు చూడడు ఏం చేయడం చేసి ఇది చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా, 6 గంటలకు పర్మిట్ రూమ్ 6 గంటలకే పెట్టండి. మళ్ళా మీతోటే మీరు తర్వాత ఇబ్బంది పడతారు, మీకు ఇష్టం. వైన్స్ వాళ్ళు ఆప్కరోళ్ళు ఎక్సైజ్ వాళ్ళ దగ్గరికి పోయి సార్ మీరు మందమ్ముమని 3 లక్షల లైసెన్స్ ఫీజులు కట్టించుకొని షాపులు పెట్టుకోరని చెప్తే మునుగోడు ఎమ్మెల్యే ఏమో మమ్మల్ని మందమ్ముకోకుండా చేసి మీ ఆమ్దానికి మా బతుకు తెరువు గండి కొడుతున్నారు సార్, ఇట్లయితే మేము ఎట్లా బతకాలి అని ఆప్కరోలో ఫిర్యాదు ఇచ్చారు. ఇక తాగుబోతోళ్ళు ఎవరైనా తాగి చచ్చిపోతేనన్నా లేటుగా వస్తారేమో కానీ ఈ ఆప్కరోళ్ళు వైన్స్ మూసిరని తెలియగానే అరసెకండ్లో వైన్స్ కాడ వాలిపోయారు, మూసిన షట్టర్లు ఎత్తిచ్చారు. కావాలని మీరు మొత్తం బందోబస్తు తీసుకొచ్చి ప్రజలు తాగండి అని చెప్పి ఇంతమంది వచ్చేందుకు ఎక్సైజ్ రూల్స్ ప్రకారంగానే వైన్స్లు నడుస్తున్నాయి కానీ ఎవరు పడితే వాళ్ళు పెట్టే ప్రైవేట్ రూల్స్ వైన్స్ లో వర్తించాయని ఎక్సైజ్ వాళ్ళు వార్నింగ్ ఇచ్చి ఆ షట్టర్ కుల్ల పెట్టించారు. ఇట్లా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఐఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కమ్మని చెప్పి మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. ఇది కదా తాగుబోతులకు అండగా నిలుచుడంటే, ఇది కదా కస్టమర్లే మా దేవుళ్ళు అన్నదానికి పరిపూర్ణ న్యాయం చేసుడంటే. సర్కారులకు మహారాజా పోషకుల సొంటి తాగుబోతులకు కష్టం కలగద్దని ఆబ్కారీ ఎక్సైజ్ వాళ్ళు పడుతున్న తపనకు ఎంత కాస్ట్లీ మందు పోసి సన్మానం చేసినా తక్కువే పోరి. తాగుబోతు జాతి భూమి మీద ఉన్నంత సేపు మీ మేలునైతే ఎవరు మర్వరు సార్ అనిగా వైన్స్ తెరిపియంగానే ఆనందంతో పెగ్గులేసిన తాగుబోతులు మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్ అని మెలికలు తిరుగుకుంటా సెల్యూట్లు కొడుతున్నారట. అలా బంద్ చేయనా, షాప్ బంద్ చేయి. తీసుకునేటప్పుడు ఏమంటారంటే 1 గంట నుంచి పెట్టుకోండి, మీరు ఒకసారి మళ్ళా చెప్తున్నా లేదు. నమస్తే. వాహనదారులకి ముఖ్య గమనిక. జనవరి 1, 2026 నుంచి కేంద్ర రవాణా శాఖ జాతీయ మోటార్ వాహనాల నిబంధనల్లో కొన్ని ముఖ్యమైన సవరణలు చేసింది. ఇకపై వాహనదారులు ఎవరైనా 5కు మించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినచో వారి లైసెన్సులు రద్దు చేయబడును. మార్పులకు సంబంధించిన సవరణలు ఇప్పటికే అమల్లో ఉన్నవి కావున పౌరులు గమనించగలరు. ఏంది గిట్లా చెప్తుంటే అర్థమైతలేదు కదా, అయితే మన స్టైల్లో ఇంకింత వివరంగా చెప్తాం, మంచిగా నుర్రి. రైట్, రూల్స్ను రఫ్ఫాడిస్తాం, కండిషన్స్ను కట్టగట్టి అవతల పడేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు బండ్లు నడుపుతాం, అంతా మా ఇష్టం, ఎన్ని చలాన్లు కొట్టినా ఎగ్గొట్టి తిరుగుతాం, పట్టుబడ్డప్పుడు చూసుకుంటామని బిందాస్గా బండ్లు నడిపేట వాళ్ళంతా బేజారయ్యే ముచ్చటే ఇది. కేంద్ర సర్కారు వాళ్ళు తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ప్రకారం 1 ఏడాదిలో 5 కంటే ఎక్కువ మాటల రూల్స్ దాటితే డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ చేసుడో లేదంటే రద్దు చేసుడో తప్పదట. ఇంతకు ముందు ఇట్లా లేకుండే, బండ్లు ఎత్తుకపోయేటోళ్ళు ఎవరి మీద దాడి చేసుడో, ఓవర్ స్పీడ్ పోవుడో, ఓవర్లోడ్తో పోయేటోళ్ళు
ఏమైతుందో, రోడ్ల మీద ఏడ పడితే ఆడ బండ్లు ఆపేటోళ్ళ లైసెన్సులే రద్దు చేద్దురట ఇప్పటిదాకా. కానీ ఇప్పటి సంది రూల్స్ ఇంకింత స్ట్రిక్ట్ చేసిర్రు. హెల్మెట్లు, సీట్ బెల్ట్లు పెట్టుకోకున్నా, రాంగ్ రూట్ డ్రైవింగ్, రెడ్ సిగ్నల్ జంపింగ్ అసంటి రూల్స్ తప్పినా చాలు లైసెన్సు రద్దు చేసుడేనట. అసంటి 5 చాలన్లు దాటితే అంతేనట. కాకపోతే లైసెన్స్ రద్దు చేసే ముంగట మీ మీద పడ్డ చలాన్లన్నీ చూపెట్టి మీ లైసెన్స్ ఎందుకు రద్దు చేయొద్దో వచ్చి చెప్పుదు రమ్మని ఆ బండి ఓనర్కు ఒక నోటీస్ పంపిస్తారట. ఆ నోటీస్ ప్రకారం పోయి మేము గిసంటి పరిస్థితులలో తప్పు చేసినామనో, కావాలని చేయలేదనో, పొరపాటున జరిగిందనో చెప్పుకొని ఒప్పిస్తే ఓకే, లేకుంటే లైసెన్స్ క్యాన్సిల్ అయినట. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, శాంతాడంత పొడుగుత శాలాన్లు పెండింగ్లో ఉన్నా పట్టుబడ్డప్పుడు చూసుకుంటామైతే అన్న పోకడలు ఇప్పటి సంది పనికిరావన్నట్టు. మరి ఇప్పటికే 3, 4 పెండింగ్ చాలాలు ఉంటే ఆ నెంబరు 5 మీదికి రాకుండా చూసుకుంటేనే మంచిగా, లేకపోతే మీ లైసెన్సులకు లాస్ట్ డేట్ దగ్గర పడుతుంది. మరి అయితే రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటోళ్ళంతా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, సీటు బెల్టులు పెట్టుకోవాలి, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, రాంగ్ రూట్లలో డ్రైవింగ్ చేయొద్దు, రెడ్ సిగ్నల్ జంప్ చేయొద్దు, ఓవర్ స్పీడ్ పోవద్దు అని ఇట్లా వెనకటి తరం టేప్ రికార్డులు అరిగిపోయిన క్యాసెట్ వేసినట్టు చెప్పి అవగాహన కల్పిస్తామంటే ఎవ్వాలన్నా వింటున్నారా వల్ల. ట్రాఫిక్ రూల్స్ అంటే ఏందో బోర్ కొట్టకుండా సినిమా డైలాగులు, పంచ్ డైలాగులతోటి ఇంట్రెస్టింగ్ ఉండేటట్టు చెప్పాలి. గీ సైబరాబాద్ సిపి రమేష్ సార్ లెక్క ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేటోళ్ళను మస్తుగా చూస్తూనే ఉన్నాం. కానీ ఊకే చెప్పిందే చెప్పి బోర్ కొట్టిస్తున్నారు అన్న ఫీలింగే వస్తుంది తప్ప అసలు వాళ్ళు ఏం చెప్తున్నారన్న ఇంట్రెస్టే రాదు వినేటోళ్ళకు కూడా. కానీ ఇగో సైబరాబాద్ సిపి రమేష్ సార్ చూడు ఎంత ఇంట్రెస్టింగ్గా డైలాగులతోటి ట్రాఫిక్ రూల్స్ అవగాహన కల్పించిండో వీళ్ళకు. మన లైఫ్ స్టైల్ వల్లనే మనకి ఒత్తిడి వస్తూ ఉంది. ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, డిసిప్లిన్ పెంచుకోవాలి, ఇతరుల పట్ల ప్రేమ ఉండాలి. ప్రభాస్ గారి సినిమాలో వీలైతే ప్రేమించండి డ్యూడ్, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు కమ్యూనికేట్ విత్ యూ. ఇప్పుడు వచ్చిన లైన్లో మీరు. సో మీకు ప్రభాస్, మహేష్ బాబు లేదా ఇంకా ట్రెండింగ్ హీరోల గురించి చెప్పాలి. పాత తరం హీరోల గురించి చెప్తే ఎక్కదు, మేమంతా పాత తరం అయిపోయాం. సో మీకు మీ లాంగ్వేజ్ లో మాట్లాడాలి. అది ఎక్కడ ఎట్లా చెప్తే ఎక్కుతుందో సిపి సార్కు బాగానే ఎరుకున్నట్టుంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, వీలైతే ప్రేమించండి డ్యూడ్. ఇది మీకు చాలా సింపుల్ గా ఒక పంచ్ డైలాగ్ లాగా అనిపించింది, కానీ దీంట్లో ఎంత మీనింగ్ ఉంది, ఎంత ఫిలసాఫికల్ గా ఉంది చూడండి. వీలైతే వీలు చేసుకొని ఎదుటి మనిషిని ప్రేమించండి. ఏమవుతుంది, ఎదుటి మనిషిని ప్రేమిస్తే మిమ్మల్ని తిరిగి కొడతాడా? వీలైతే ఏం చేస్తాడు, తిరిగి ప్రేమిస్తాడు అంతే, అంతకుమించి ఏం చేయడు, మీకు హామ్ చేయడు. మనం ప్రతి ఒక్కరం ఏమనుకుంటామంటే రోడ్ల మీద పోయేటోళ్ళంతా హౌలేగాళ్ళు, అదే రాస్కెల్స్ అనుకుంటామట. మరి ఆ రాస్కెల్స్ ను ఎట్లా మార్చాలనంటే, మనకు ఎప్పుడు ఇతరులను తిట్టి అలవాటు ఉంటుంది. ఎవ్రీబడి ఇస్ ఎ రాస్కెల్, ఎవ్రీబడి ఇస్ ఎ రాస్కెల్ అంటుంటారు. బట్ ఎట్లా మార్చాలి రాస్కెల్స్ ని, ఎలా మార్చాలి రాస్కెల్స్ ని? 1000 మంది రాస్కెల్స్ అనుకుంటే నువ్వు మార్చలేవు, ఒకే ఒకటి చేయగలుగుతావు, దాన్ని 999 చేయగలుగుతాం. ఎందుకు? నువ్వు రాస్కెల్ గా ఉండొద్దు. యూ చేంజ్. సో చేంజ్ బిగిన్స్ ఫ్రమ్ us. రెడ్యూస్ ది నెంబర్ ఆఫ్ రాస్కెల్స్ బై 1. ఇక అటనే చిరంజీవి సార్ అప్పట్లో స్టాలిన్ సినిమాలో చెప్పిన డైలాగ్ యాడ్ చేసిండు. చిరంజీవి గారు కూడా ఏదో సినిమాలో చెప్పారు కదా, ఒక మనిషి కనీసం 4గురికి చెప్పాలి. స్టాలిన్ సినిమాలో 4గురికి మంచి విషయాలు చెప్పాలి, అట్లాగే ముందుకెళ్తుంది. ఇదంతా చిరంజీవి జనరేషన్ ముందుంది, వెనకాలంతా ప్రభాస్ జనరేషన్. సో కాబట్టి మీ జనరేషన్ తో కూడా మేము కనెక్ట్ కావాలి కదా, మన వరప్రసాద్ కదా. ఆఖర్లా గిట్లా పనిచేసిండు మళ్ళా. మీరందరూ ఎంతో ఓపికగా ఉండి, మీకు కొందరు ఇష్టం లేకున్నా కానీ బలవంతంగా కూర్చున్నా కానీ ఓపికగా విని ఇక్కడి నుంచి లేచిపోకుండా ఉన్నందుకు, ఈ విషయాల్ని మళ్ళీ 4గురికి పంచుతారని ఆశిస్తూ, మిమ్మల్ని అందరినీ అభిమానిస్తూ, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వాళ్ళంతా ఇష్టం లేకున్నా కూర్చున్నది లాస్ట్కు ఫ్రీగా ఇచ్చే హెల్మెట్ల కోసమే కావచ్చు కాక కానీ సిపి సార్ మీద సినిమాల ప్రభావం శాన్నే ఉన్నట్టయితే అనిపిస్తుంది. కానీ ఇట్లా అందరి మీద పంచ్ డైలాగులు, మెసేజ్ డైలాగులు ప్రభావం చూపెడితే బాగుండు అని మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పోలీసు వాళ్ళు పెట్టిన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలా సిపి సారు స్పీచ్ ఇన్నోళ్ళంతా అనుకున్నారట. మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను, దయచేసి రెస్పెక్ట్ ది అదర్ సిటిజన్. ఆటోమేటిక్గా రోడ్స్ ఇంప్రూవ్ అవుతాయి. నిన్ని అలా పెళ్ళిళ్ళు పెట్టుకున్నాక మారువెండ్లి గదేనోళ్ళ రిసెప్షన్ అన్న క్యాన్సిల్ చేసుకుంటున్నారు, కానీ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అన్నదైతే పక్కా అయిపోయింది. వరపూజ కాగానే పిల్లగాడు షెట్లు, పుట్టలు, గుట్టలెక్కి ఫోటోలు తీసుకుంటుర్రు. ఇంకొందరు మనిషి అన్నాక కొంచెం కళాపోషణ ఉండాలని కపుల్స్ ఇద్దరిని బురద మడుగుల్లో బొర్రిస్తున్నారు, నీళ్ళల్లో దుంకిస్తున్నారు, ఆయాస పడుకుంటా ఉరికిస్తున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లకే తక్కువ 50,000 ఖర్చు అవుతుంటుంది. మామూలు మధ్య తరగతులకు పెళ్లి ఖర్చే పెద్ద గుదిబండ అంటే మళ్ళా ఈ ఖర్చు కూడా మీద పడుతుంది.
గందుకే ఒకాడ ఒక్కుల సంఘం వాళ్ళంతా కలిసి మన కులంలో ఇప్పటి సంది పెళ్లిళ్లకు ప్రీ వెడ్డింగ్ షూట్లు బంద్ అని తీర్మానం చేసిరట. పెళ్లికి ముందుగాలు పిల్లగాడు సినిమాలో హీరోయిన్ లెక్క ఫోటోలు దిగుడు ట్రెండ్ అయింది కదా. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసుకోకుంటే ఈ సమాజం మనల్ని కపుల్స్ గా యాక్సెప్ట్ చేస్తుందా అన్నట్టు ఫీల్ అయ్యే రోజులు వచ్చేసినాయి. అందుకే ఎంత లేని వాళ్ళైనా ఒకరిని చూసోగలిగా పెళ్లికి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అనేది తప్పకుండా చేసుకుంటున్నారు. పిల్లగాడు ముచ్చట పడ్డారని పెద్దోళ్ళు కూడా ఖర్చు అని అనుకోకుండా ఇక ఫోటోషూట్లకు ఒప్పుకుంటున్నారు. ఇట్లా ఫోటోషూట్ల పేర్లతోటి పైసలు దండగా చేసుకుంటున్నారని ఛత్తీస్గఢ్లో ఉండే సాహు సమాజ్ కులపోళ్ళు వాళ్ళ కులంలో పెళ్లిలకు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు బంద్ అని తీర్మానం చేసిరిగా. ఇదెక్కడి పోకట, వెనకడికెన్నడన్నా చూసినాం ఇటువంటి. రేపటి రోజుల్లో పెళ్ళైన జంట కిడుపుగాయుధం అయితే ఇవే ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతుంటే వాళ్ళకి ఎట్లుంటది? మందిలో తలకాయ ఎత్తుకొని తిరిగి నడిచేటట్టు ఉంటుందా? పెళ్లిగాక ముందే ఇచ్చులు కచ్చకాయలు ఆడుకుంటా ఫోటోలు దిగితే రేపటి రోజున ఏదైనా ఎటమేటమై పెళ్లి క్యాన్సిల్ అయితే అప్పుడు ఆడపిల్ల పరిస్థితి ఏంది? సరే పైసలు ఉన్నోళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఏం ఫరక పడది, కానీ మామూలు మధ్యతరగతి వాళ్ళు అప్పులు చేసి పెళ్లి చేస్తున్న వాళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లని పైసలు దండగా చేసుకుంటున్నారు. మళ్ళీ అవేమన్నా తక్కువ ఖర్చు అంటే కాదు, తక్కువ 50,000 నుంచి లక్షల రూపాయల ఖర్చు పెడుతున్నారు. పెళ్లింట్లో ఈ ఫోటోషూట్లు కూడా పేద గుదిబండలు అవుతున్నాయి. ఇటువంటి పోకడలు బీదబీకి మధ్యతరగతుల్లో నడ్డిరొగ్గొట్టేటియే కానీ నయా పైసా లాభం లేదు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు లేకుంటే ఎత్తిపోయేదేం లేదు కదా. పెళ్లి అయినాక ఎన్ని ఫోటోలు కావాలంటే వాళ్ళే అన్ని దిగొచ్చని ఆ సాహు సమాజ్ కుల పెద్దలంతా కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లను బ్యాన్ చేస్తున్నామని ప్రకటించారు. అయితే దీని మీద కొందరేమో ముక్కిరుస్తున్నారు. ఎవరి పైసలతోటి వాళ్ళ సంబరాన్ని ఫోటోలు తీసుకుంటే మీకేం బాధ అవుతున్నదని కొందరు అంటుంటే, ఇంకొందరేమో సాహు సమాజ్ వాళ్ళు చెప్పింది సరైందే అని సపోర్ట్ ఇస్తున్నారు. మరి ఇక మీరేమంటారో చెప్పాలి. ప్రభుత్వాలు ఆల్ ఫ్రీ అని అడ్డగోలు సంక్షేమ పథకాలు పెడుతున్నాయంటే వాళ్ళకి ఎవరు ధైర్యం ఇస్తుర్రు? నిఖార్సైన తాగుబోతులు. వాళ్ళు పడిపోయేటట్టు తాగి సర్కార్లను నిలబెడుతుండ్రు. అందరి సంక్షేమం కోసం కార్జాలు ఖరాబ్ చేసుకోనైనా తాగుతుర్రు. అసోంటి తాగుబోతులకు అడుగడుగున అవమానం చేస్తున్న ఈ సర్కార్లు వాళ్ళేమో ఇల్లు గుల్ల చేసుకొని మందు దాగి సర్కార్ల మంచి కోరుతుంటే ఈ సర్కారు షాకోళ్ళేమో వాళ్ళకు కీడు కోరుకుంటున్నట్టే అనిపిస్తుంది కొంతమందికి. ఇప్పటి నుంచి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే సీదా ఆఫీసులకు కాలేజీలకు లెటర్లు రాసి మీ భాగోతం బయట పెడతామని బ్లాక్మెయిల్ చేస్తుర్రు పోలీసోళ్ళు. అయ్యో దేవుడా, ఏంది తాగుబోతులకి వరుస కష్టాలు, సంపాదన సంసారాలు నాశనం చేసుకొని నా అబ్కరోలు మంచిగుంటే చాలు అనుకొని వాళ్ళు పడిపోయేటట్టు తాగి సర్కారులను నిలబెడుతుంటే ఈ సర్కారు శాఖలేమో వాళ్ళ పీకల మీద కత్తి పెడుతున్నాయి. చూడురి, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే ఇప్పటి నుంచి కాలేజీ పోరగాళ్ళు అయితే కాలేజీలకు, జాబులు చేస్తున్న వాళ్ళు అయితే ఆఫీసులకు ఉత్తరాలు రాస్తారట. ఏమని? మీ వాడు మంచి పీపా ఉన్నాడు, మంచిగా పోత పోస్తున్నాడు అని మెచ్చుకుంటా కాదు, మీ వాడు గలీజ్గాడు ఉన్నాడు, తాగి బండ్లు నడిపి బజార్లో తిరుగుతున్నాడు, ఇటువంటి బట్టవాజి కానీ మీ కాలేజీలో ఇంకా ఉంచుకుంటారా? సోయి సొంపు లేకుండా తాగి బండి నడుపుతున్నాయి, ఇటువంటి బద్మాషోని మీ కంపెనీలో ఇంకా జాబ్ చేయనిస్తారా అని కంపెనీలకు ఉత్తరాలు రాస్తున్నారట హైదరాబాద్ పోలీసు వాళ్ళు. అంత సీన్లే తీరే, వాళ్ళెందుకు రాస్తారని లైట్ తీసుకునేరు. ఆల్రెడీ మొన్న డిసెంబర్ 24వ తారీఖు నుంచి 31st నైట్ వరకు తాగి దొరికిన 270 మందికి ఇదే పని చేసిరు. ఈ 270 మందిని కోర్టులో అప్పచెప్తే కోర్టు వాళ్ళకు జైలు శిక్ష వేసింది. అంతేకాకుండా దొరికి జైలుకు పోయిన వాళ్ళ దాంట్లో స్టూడెంట్లు అయితే, కాలేజ్ వాళ్ళకు, జాబ్ చేసేటోళ్ళు అయితే ఇగో ఇది మీ తాగుబోతోళ్ళ భాగోతామని కంపెనీలకు లెటర్లు పంపిస్తున్నారట. ఖుద్దు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జోయల్ డేవిస్ సారే చెప్పిండు. రోడ్ల మీద భద్రతను పెంచి ప్రమాదాలు కాకుండా చేస్తానికే ఈ పని చేస్తున్నాం అంటున్నారు పోలీసు వాళ్ళు. ఇక పోలీసు వాళ్ళు చేస్తున్న పని మంచిగానే ఉన్నది, కానీ అట్లనే పౌరులకేనా ఇటువంటి శిక్షలు పోలీసు వాళ్ళకు ఉండొద్దా? అవినీతి కేసులో దొరికిన పోలీసు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు కూడా ప్రతి పోలీస్ స్టేషన్లలో గిట్లనే పెట్టాలని నెటిజన్లు కూడా గరం అవుతున్నారు. అడ్డగోలుగా అందుబాటులో మందు ఉండాలని వైన్స్లకు పర్మిషన్ ఇచ్చేది సర్కారే. తాగినోళ్ళని దొరకబట్టి మళ్ళీ వీళ్ళు తాగుబోతులని నుదుటి మీద ముద్ర కొట్టి బతుకులను బర్బాద్ చేసేది కూడా సర్కారే. ఇదంతా చేసే బదులు అసలు మందే అమ్మకుండా బీహార్ లెక్క సంపూర్ణ మద్యపాన నిషేధం పెడితే అయిపోతుంది కదా. అప్పుడు ఎవరు తాగి రోడ్లు ఎక్కరు అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. బంగారు దుకాణాల యాడ్లల్లో నాగార్జున సార్ బంగారం కొను అంటే వెంకటేష్ సార్ బంగారం అమ్మూరి కుదవేటూరి అన్నట్టు మీరే తాగు అని మీరే తాగేటోళ్ళని దొరకబట్టి ఆగం చేస్తారా అని బాగా ఫీల్ అవుతున్నారట. పాపం రోజు తప్పకుండా ట్యాక్స్ కట్టి తాగే ట్యాక్స్ పేయర్స్. కోతులు చేయబట్టి చాలా మందికి నష్టాలు కష్టాలు ఉన్నట్టే కొంతమందికి లాభాలు కూడా ఉంటాయి. అగో కోతులతోటి లాభాలు సంపాదనలు కూడా ఉంటాయా అనేరు. ఫర్ సపోజ్ కోతులు పట్టేటోళ్లకు లాభమే కదా, గట్నే కోతులు ఇంట్లోకి రాకుండా డోర్లకు ఇనుప జాలీలు చేపిస్తున్నారు, అవి తయారు చేసేటోళ్లకు లాభమే కదా. ఇక కోతులను తరిమేసేందుకు కొండెంగలను డ్యూటీలకు దించుతున్నారు, వాళ్ళకు కూడా లాభమే కదా.
ఇంకిట్లా షాన్నే ఉన్నాయి చెప్పుకుంటా పోతుంటే. నిన్నే అలా ఈ డ్రెస్సులకు చాలా డిమాండ్ పెరిగింది కోతులు చేయబట్టి. చెప్పకుండానే సమజ్ కావచ్చు సబ్జెక్ట్ ఏందో ఈ పాటికే. అవు కోతులు చేయబట్టే చింపాంజీలు గొరిల్లా గెటప్ డ్రెస్సులకు బొచ్చడి గిరాకైతుంది నడమ. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుడు గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ సిబ్బందికి, లేదంటే మున్సిపల్ అయితే మున్సిపల్ సిబ్బందికి ఆ డ్రెస్సులు తొడిగిచ్చుడు. ఊరంతా ఇట్లా కోతులు ఎంటవాడి గెదుముడు. ఇదే కథ నడుస్తుంది. మరి ఈడనా ఆడనా అంతటా అదే కథనా. కోతుల బాధ లేని ఊరంటూ లేనే లేదా. ఇక వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందల కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. మొన్నటి సర్పంచ్ ఓట్లలో నిలబడ్డ ఈ బేతి సాంబాయన్న ఊళ్ళే కోతుల బాధ లేకుండా చేస్తా అని మాటిచ్చిండట మేనిఫెస్టోలా. మరి అన్నట్టు చేయాలి కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిండట చింపాంజీ డ్రెస్సును. అంతేనాయే. కోతుల బెడద నుంచి విముక్తి కల్పిస్తానని ఆ రోజు ఎన్నికలలో హామీ ఇవ్వడం జరిగింది. హామీ మేరకు ఈ రోజు ఆన్లైన్ ద్వారా 2 చింపాంజీ డ్రెస్సులను కొనుగోలు చేయడం జరిగింది. ఈ చింపాంజీ వేషధారాలతో తిరగడం వలన కోతులు గుంపులుగా మందలుగా ఉన్న కోతులు మొత్తం గుట్టల సైడ్ కానీ అన్ని పారిపోవడం జరుగుతుంది. ఇప్పటికైతే కోతులు భయపడైతే పారిపోతున్నాయట మంచిగానే. కానీ ఆడాడ చూడు కొన్ని కోతులు మరలబడుతున్నట్టే కొడుతున్నాయి చూస్తుంటే. అందుకే ఇక చూడు చింపాంజీ లెక్క ఏషమైతే కట్టింది కానీ చింపాంజీ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ కాలేక ఏడ కోతులు మీద పడి గరుతాయో అన్న భయానికి కట్టెలు రాళ్ళు పట్టుకొని బెదిరిస్తుండవి. మరి నిజంగా చింపాంజీ అయితే ఇట్లా కట్టెలు ఎందుకు పట్టుకుంటుంది అని ఈ సంగతి కనుక ఆ కోతులు కనిపెట్టినా అంటే ఇక ఉంటుంది వీళ్ళ పని. ఆ చింపాంజీ డ్రెస్ తొడుక్కొని బెదిరించిన మనుషులను పీకి పెడతాయి కావచ్చు. కానీ ఏమాట కాబట్టి కోతులు చేయబట్టి చింపాంజీ డ్రెస్సులకైతే శీతం గిరాక్ అవుతుందట ఈ నడమ. అమ్మేటోళ్ళు షాపులలో తయారు పెట్టుకుంటే అల్కగా అమ్ముడైతే కావచ్చు అరటిపండ్ల లెక్క. ఇవి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.